చేయాలని చెప్పి ఎక్కడ కూడా అనుకోలేదు. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రజలే తిరుగుబడే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఎలాగంటే ఈ రోజున చిన్న మెసేజ్ పెట్టగానే నేనుగా ఎవరికి ఒక్కరు కూడా ఫోన్ చేసింది లేదు. చిన్న మెసేజ్ పెట్టగానే ఈ రోజున అద్దంకి రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితున్నారు. ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్కటి కూడా ఈ రోజున అమలు పడే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కార్యకర్తల పైన, మా అభిమానుల పైన, వైఎస్ఆర్ అభిమానుల పైన దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. రెడ్ బుక్ పాలన అంటారు. రెడ్ బుక్ పాలన అసలు ఏంటి? ఆ రెడ్ బుక్ పాలన అర్థం కాదు. ఆ రెడ్ బుక్ పాలనకి ఏందో అర్థం చెప్పాలా అని నారా లోకేష్ గారిని మేమందరం కోరుతా ఉన్నాము. రాబోయే కాలంలో ఇదే విధంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నట్టయితే ప్రజలు తిరగబడి దౌర్జన్యాలకి లా అండ్ ఆర్డర్గా ప్రాబ్లం వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. అద్దంకి కాన్స్టిట్యున్సీలో హనుమిరెడ్డి ఎంటర్ అయ్యారు. నిన్నటి వరకు అద్దంకి కాన్స్టిట్యున్సీలో హనుమిరెడ్డి కొంత వైసీపీ కార్యక్రమంలో డియాక్టివ్ అయ్యారని, కొత్త ఇన్ఛార్జి వస్తారని అందరూ భావించిన నేపథ్యంలో హనుమిరెడ్డి నిన్న జరిగినటువంటి వెన్నుపోటు దినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో యాక్టివ్ గా పాల్గొనడం, అదేవిధంగా వైసీపీ శ్రేణులకు కొత్త జోష్ వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి హనుమిరెడ్డి అక్కడ పాల్గొని ఆ కాన్స్టిట్యున్సీలో కూడా మరి వెన్నుపోటు దినోత్సవానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, అదేవిధంగా కార్యకర్తలందరినీ ఆప్యాయంగా పలకరించడంలో అద్దంకి కాన్స్టిట్యున్సీలో మళ్ళీ వైసీపీకి కొత్త జోష్ వస్తుందా అనే ఆలోచనలో పడ్డట్టుగా సమాచారం తెలుస్తా ఉంది. అద్దంకిలో హనుమిరెడ్డి కొన్ని రోజుల క్రితం 2024లో ఎన్నికల్లో ఓటమి తర్వాత అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఆయన డియాక్టివ్ అయ్యారు. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పిలిపించుకొని మాట్లాడటంతో మళ్ళీ రీబూస్ట్ అయ్యి మళ్ళీ అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం హనుమిరెడ్డి మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కమ్మరాజ్యంలో రెడ్డి గారు ఏ విధంగా ముందుకు పోతారనేది ప్రధానంగా చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకో. అద్దంకి కాన్స్టిట్యున్సీలో వైసీపీకి ఒక బ్రాండ్ ఉంది. 2024లో హనుమిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అనూహ్యంగా ఓటమి చెందడంతో ఆయన కొంత డేలా పడ్డారని కూడా తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గ్రామాల్లో మరి వైసీపీని బలోపేతం చేసేందుకు మరి గ్రామాన కూడా ఆయన పర్యటించి అద్దంకి కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మరి పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తారని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అలివిగానే హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను, అదేవిధంగా నిరుద్యోగులను, ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని హనుమిరెడ్డి ఫైర్ అవటం జరిగింది. రాబోయే రోజులు అద్దంకి కాన్స్టిట్యున్సీలో వైసీపీ మరింత దూకుడుగా తీసుకెళ్లేందుకు హనుమిరెడ్డి కృషి చేస్తారని, అక్కడ ఉన్నటువంటి అద్దంకి కాన్స్టిట్యున్సీలో హనుమిరెడ్డి రావడంతో వైసీపీకి కొత్త జోష్ వచ్చిందని, మరింత ముందుకు వైసీపీ తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పడం జరిగింది.